నిన్న రైతు విభాగం, నేడు దళిత సమ్మేళనం. పార్టీ అనుబంధ సంఘాలపై వైసీపీ అయితే ఫోకస్ చేసింది. ఇకపై వైసీపీ ప్రజా సంఘాలు మరింత బలోపేతం కూడా కానున్నాయి. ఎప్పటికప్పుడు అనుబంధ సంఘాలకు ఫ్యాన్ పార్టీ అగ్రనేతలు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. రైతాంగ సమస్యలపై పోరుకు వైసీపీ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. అలాగే దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఫ్యాన్ పార్టీ లీడర్లు చర్చిస్తున్నారు. కూటమి వైఫల్యాలను ఎండగట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు. వైసీపీ ఆలోచనలు కార్యాచరణ దిశగా కొనసాగుతున్నాయా? తిరిగి మళ్ళీ ఆ ప్రభను తీసుకురాగలవా? మరింత విశ్లేషణ అందించడానికి మా కరస్పాండెంట్ రమేష్ విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి ఏం జరుగుతోంది? ఓవరాల్గా చూస్తే కనుక వైసీపీ ఆల్రెడీ ఇప్పటికే మావిగన్ లాంటి కొన్ని విచిత్రమైన, అంటే కొన్ని వెరైటీ నినాదాలతో కూడా ఎదుర్కొచ్చి సొంత పార్టీ నేతల నుంచే చాలా వరకు కూడా వ్యతిరేకత మూట కట్టుకుంది. అఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ దాటి ఇప్పుడు చేయబోతున్నటువంటి దళితుల సమస్యలు కావచ్చు, ఇలాంటి రైతాంగ సమస్యల మీద పోరు కావచ్చు, ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? తిరిగి వైసీపీని జనాలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? ఏం జరగబోతోంది? రమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో రాష్ట్రంలో అనేక సమస్యలపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనేక దఫాలుగా ఇటు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గతంలో రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా కొనసాగించారు. ఇక అందులో భాగంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నేతలతో పార్టీ కీలక నేతలు కూడా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా రైతులకు ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధరలు రావటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే సందర్భంలో ఈ ఎరువుల కొరత వల్ల కూడా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో వర్షాలు కురిసిన అకాల వర్షాల వల్ల కానీ, లేదంటే పంట నష్టపోయినటువంటి సందర్భంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. రైతులకు ఎక్కడ గిట్టుబాటు ధర తగ్గకుండా వారికి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి పరిస్థితి. గిట్టుబాటు ధర కోసం ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేసి ఆదుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఎలాంటి అడుగులు ముందుకు పడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే ఇటు కూటమి ప్రభుత్వం పైన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రైతు విభాగం సమావేశంలో కూడా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటు రానున్నటువంటి రోజుల్లో పార్టీ ఏ విధంగా రైతాంగ సమస్యలపైన పోరాటం చేయాలని దానిపైన ప్రత్యేకంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. 5 ఏళ్ల కాలంలో రైతులకు ఏ ఇబ్బంది రాకుండా జగన్ చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ లేదు. కాబట్టి పార్టీ పరంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఇలాంటి సమావేశంగా చర్చించారు. ఇక ఈ రోజు కూడా మరో ప్రధానమైనటువంటి అంశం దళితులకు సంబంధించినటువంటి అంశం. ఈ రోజు దళితులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం నేతలతో వైసీపీకి సంబంధించిన కీలక నేతలు సమావేశమయ్యారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలు ఎవరు కూడా ఈ దాడులను ఖండించే ప్రయత్నం చేయకపోగా వాటిని నివారించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో దళితులు, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. బహిరంగంగానే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ కావచ్చు, లేదంటే కోనేటి ఆదిమూలం కుమారుడు, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు బయటకు తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కావచ్చు. మరో టీడీపీ ఎమ్మెల్యే వీడి బెల్లూరుకు సంబంధించి మరో టీడీపీ ఎమ్మెల్యే సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సొంత పార్టీ అధికార పార్టీలోని ఎలాంటి పరిస్థితి అంటే ఇక బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నేతలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత కార్యకర్తలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరిపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. వీరిని అనేక రకాలుగా ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక దళిత ఎంపీటీసీని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పెద్ద ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ ముందే ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించాల్సినటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వాటిని నివారించకపోగా మరికొంతగా వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నేతలను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ
నివారించడం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. దీనికోసం కూడా ఒక కార్యాచరణ రూపొందించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దళితులు అండగా ఉంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గత ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున దళితులు వైసీపీకి ఓటేశారు. ఆ కారణంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను టార్గెట్ చేస్తుందని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో రానటువంటి రోజుల్లో ఈ దళితులపై దాడులకు సంబంధించి ప్రభుత్వాన్ని నిలిచేందుకు ఒక కార్యాచరణ రూపొందించే ఆలోచన వైసీపీ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు దళితులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు రానున్నటువంటి రోజుల్లో మిగిలినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాలని వైసీపీ భావిస్తుంది. ప్రధానంగా ఇటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఉద్యోగాల కల్పనకు సంబంధించి నిరుద్యోగ యువతకు అధికారంలోకి వస్తే 3,000 గుర్తిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదంటూ ఇప్పటికే విశాఖ లాంటి ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన బాట పట్టినటువంటి కార్యక్రమాలు. సో మొత్తం మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు అనేక వర్గాలకు అనేక రకాల హామీలు ఇచ్చింది, కానీ హామీలు ఏవి అమలు కావడం లేదు కాబట్టి వాటిపైన పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్.